బస్సుల శాఖ మంత్రి పొన్నం సారు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం, ఆర్టీసీ అధికారులు అందరాకం బస్సులో కూర్చున్నారు. ఎందుకనుకున్నారు? ఈ తాపు కరెంటు బస్సులకు రిబ్బన గత్తరిచ్చిండు మంత్రి సారు బుధవారం. ఈ పారి 65 బస్సులు రోడ్డెక్కుతున్నాయి. అంటే ఇప్పటికే తిరుగుతున్న కరెంటు బస్సులతోటి కలుపుకుంటే మొత్తం 810 బస్సులు నడుస్తున్నాయన్నట్టు తెలంగాణలో. అండ్ల 300 దాకా హైదరాబాదు, సికింద్రాబాదులోనే ట్రిప్పులు కొడుతున్నాయి. దగదగ మెరిసేటి అద్దాల బస్సులల్లా ఉచిత టికెట్లు ఉండయనుకునేరుల్లో మహిళలు. ఈ 65 బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద పుణ్యానికే తిరగచ్చు. ఇంతకీ ఈ కొత్త బస్సుల రూట్లు ఏవో చెప్పలేదు కదా. సికింద్రాబాద్ కొండాపూర్ నడుమ 14 బస్సులు, సికింద్రాబాద్ ఇస్నాపూర్ నడుమ 25 బస్సులు, సికింద్రాబాద్ బోరబండ నడుమ 8 బస్సులు, సికింద్రాబాద్ రామాయంపేట నడుమ 6 బస్సులు, తతీమ 8 బస్సులు సికింద్రాబాద్ గచ్చిబౌలి నడుమ దింపుతారట. అచ్చే రోజుల్లో కరెంటు బస్సుల సంఖ్య ఇంకా పెంచుతామన్నాడు మంత్రి సారు. ఆటికి తగ్గట్టే ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెడతారట. ఇంకా గొప్ప ముచ్చట ఏందంటే, ఇగో పొన్నం సారే చెప్తాడు ఇనుండ్రి. ఇప్పుడు ఉన్నటువంటి రూట్లను కాకుండా 373 కొత్త కాలనీలను కనెక్ట్ చేసే విధంగా ఆర్టీసీ ఈ రోజు నుంచి రవాణా సౌకర్యాన్ని అంచనా వారీగా ముందుకు తీసుకొని పోతా ఉంది. దీని వల్ల కనీసం 7 లక్షల మంది ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది కదా నుల్లా కావాల్సింది జనాలకు. 7 లక్షల మందికి ఉపయోగం అంటే మంచి నిర్ణయమే చేసిండ్రు సర్కారోళ్ళు. అట్లనే ఏ ఏరియాలనన్నా బస్సుల సౌలతి కావాలంటే సీదా ఆర్టీసీ అధికారులను కలిస్తే పని అవుతుంది అన్నట్టు చెప్పిండు మంత్రి సారు. మొత్తానికి ఢిల్లీ అసొంటి పరిస్థితి మన హైదరాబాద్కు రావద్దని కరెంటు బస్సులను పెంచుకుంటూ పోతూనే ఉన్నారు సర్కారోళ్ళు. కానీ బస్సు ఛార్జీలే ఆటోల కంటే పిరవైనప్పుడు ఇది ప్రజా రవాణా వ్యవస్థను లేక ప్రైవేట్ రవాణా వ్యవస్థను సర్కారోళ్ళకే తెలియాలిగా.